జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ ఎఫెక్ట్తో పట్టణం నుంచి పల్లెలకు వెళ్లే వారంతా క్యూ కడుతున్నారు. చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని పలు జిల్లాల వైపుగా వెళ్లే వారందరికీ కూడా హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. మనం విజువల్స్తో చూస్తున్నాం. పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఎటువంటి ట్రాఫిక్ జామ్ అయిందో చూస్తున్నాం. సో నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాల రద్దీ కూడా కనబడుతోంది. చౌటుప్పల్, నందిగామ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, కొర్లపహాడ్, కీసర ఈ టోల్ ప్లాజాల దగ్గర భారీగా వాహనాల రద్దీ కనబడుతోంది. రాత్రి నుంచి టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ కిక్కిరిసిపోయింది. ఇక భారీ ట్రాఫిక్ జామ్తో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున అందరినీ కూడా అటువైపుగా దిగాలన్నా ఇంకేదైనా జనరల్గా రిఫ్రెష్మెంట్ కోసం ఆలోచించి టీ స్టాళ్ళు లేకపోతే మార్గ మధ్యలో ఉన్నటువంటి రెస్టారెంట్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. సో అయితే ఏపీ ప్రభుత్వం 600 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందంట. 6,431 ప్రత్యేక బస్సులని ఇటు తెలంగాణ ఆర్టీసీ నడుపుతూ ఉంటే అటు ఏపీ 600 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ చూసినా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. బస్టాండ్లకు వచ్చిన క్షణాల్లోనే బస్సులన్నీ నిండిపోతూ ఉన్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. జేబీఎస్, కేపీహెచ్పీ, ఉప్పల్, బోయిన్పల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా సరిపోవడం లేదు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు లైవ్లో. శిల్ప, సిచ్యువేషన్ ఏంటి? పట్టణం వదిలి పల్లె వైపుగా వెళ్ళేటువంటి ఆ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? 600 ప్రత్యేక బస్సులు ఏపీ ఏర్పాటు చేసింది. 6,431 బస్సులు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అయినా కూడా సరిపోవడం లేదు. సో అటు టోల్ గేట్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? వాహనదారులు, ప్రయాణికులు ఏం చెప్తున్నారు? రైట్, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. 3 రోజుల నుంచి దాదాపు హైదరాబాద్ విజయవాడ హైవే దగ్గర మొత్తం కూడా వాహనాలన్నీ బారులు తీరాయి. ఇంకోవైపు రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టేషన్ల దగ్గర మొత్తం ప్రయాణికులందరూ పడిగాపులు కాస్తున్నారు. బస్సు వచ్చినటువంటి కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం కూడా ఫిల్ అవటంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే డైరెక్ట్ వెళ్ళి టికెట్ కొనుక్కున్నామని అనుకుంటారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్సు కోసం దాదాపు 4 నుండి 5 గంటల వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి ఒకవైపు ఇటు ప్రత్యేకమైనటువంటి రైలు నడుపుతుంది. అటు సౌత్ సెంట్రల్ రైల్వే, ఇటు తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కావచ్చు. బస్సులను కూడా ప్రత్యేకంగా నడుపుతున్నప్పటికీ బస్సెస్ అందరూ కూడా దాదాపు ఎక్కువగా ఇటు హైదరాబాద్లో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉండడంతో అందరూ కూడా పయనమే. దాదాపు 40% వరకు సిటీ మొత్తం కూడా ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ప్రస్తుతం జేబీఎస్ చూసినా, ఎంజీబీఎస్ చూసినా, నాంపల్లి స్టేషన్ చూసినా, ఇంకోవైపు కాచిగూడ స్టేషన్ చూసినా కూడా మొత్తం కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయే ఇసుకేసే రానటువంటి జనం ఉన్నారు. ఎక్కడికక్కడ చిన్న పిల్లలతో సహా వచ్చి అక్కడ బస్సు కోసం కావచ్చు, ట్రైన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇంకోవైపు హైదరాబాద్ విజయవాడ హైవే అనేది గత 3 రోజుల నుంచి కూడా ఒకవైపు పార్కింగ్ లో వెహికల్స్ పెట్టినట్టు కూడా మొత్తం కూడా క్యూలో ఉన్న చీమల దండులాగా ప్రస్తుతం అక్కడ సినారియో అయితే కనిపిస్తున్నది. ఎక్కువగా టోల్ గేట్ ఏవైతే టోల్ గేట్స్ దగ్గర అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ అనేది ఒక తలనొప్పిగా మారింది. వారిని క్లియర్ చేసేందుకు వచ్చేటువంటి ప్రతి ఒక వెహికల్ స్కాన్ చేయడానికి 3 సెకండ్ల లోపే పూర్తయ్యేందుకు కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఎక్కువగా విజయవాడ వైపు ఎక్కువగా వెహికల్స్ అనేవి మూవ్ అవుతుంటే అటు నందిగామ సైడ్ కావచ్చు, విజయవాడ సైడ్ కావచ్చు ఎక్కువగా వెహికల్స్ వెళ్తూ ఉండడంతో తొందరగా స్కాన్ అయ్యేటట్టు పతంగి టోల్ గేట్ దగ్గర ప్రతి సంవత్సరం ఇలానే సిచ్యువేషన్ కనిపిస్తుంటుంది. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంటారు. అక్కడ స్కాన్ లేటుగా అవడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంటుంది. దీనికి చెక్ పెట్టే విధంగా 3 సెకండ్ లోపే అది మొత్తం స్కాన్ అవ్వడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే 1,00,000కు పైగా వెహికల్స్ వెళ్ళినట్టు అటు టువర్డ్స్ విజయవాడకి వెళ్ళినట్టు ఇప్పటికీ అధికారులు గుర్తించారు. ఈ రోజు ఆదివారం కావడంతో ఈ రోజు కూడా అదే విధంగా పరిస్థితి ఉన్నది. మొత్తం ఒకవైపు మొన్న నుంచి స్కూల్లో కావచ్చు, కాలేజీలకు హాలిడేస్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా టోల్ గేట్ ఛార్జీలు వసూలు చేయమంటున్నారు. టోల్ గేట్ ఛార్జీలు వసూలు చేయకుండా అందరికీ డైరెక్ట్ గా క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఏంటి సిచ్యువేషన్ మరి? అంటే టోల్ గేట్ ఛార్జీలు వసూలు చేయకపోయినా ఆలస్యం అవుతోందా? ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం కోసం తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా టోల్ గేట్ సిబ్బంది ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు?
రైట్, ముందుగానే సంక్రాంతి పండుగ కోసం టువర్డ్స్ విజయవాడకి వెళ్ళే వాళ్ళ కోసం ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి కూడా టోల్ డబ్బులు వసూలు చేయమని కూడా ముందుగా చెప్పారు. అందులో భాగంగా అక్కడికి వెళ్ళాక స్కానర్ కోసం అనే స్కానర్ దగ్గరనే కొంచెం ఆలస్యం అవుతున్నట్లు కూడా తెలిసింది. ఆ స్కానర్ అనేది 3 సెకండ్ లోపే అయ్యే విధంగా అవుతాయి. దాదాపు కొన్ని కిలోమీటర్లు పతంగి టోల్ ప్లాజా దగ్గర కావచ్చు, ఇటు నార్కట్పల్లి కావచ్చు, ఇటు కటంగూరు, ప్రతి చోట కూడా టోల్ గేట్స్ అనేవి ఉన్నాయి. దాదాపు ఇటు సూర్యాపేట వరకే 7 నుండి 8 వరకు టోల్ గేట్స్ అనేవి ఉంటాయి. వాటి దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం అవుతుంది. 3 నుండి 4 కిలో ప్రతి టోల్ ప్లాజా దగ్గర 3 నుండి 4 కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి బారులు తీరాయి. అవి అనేవి తొందరగా స్కాన్ అవ్వడానికి దాదాపు 3 సెకండ్ లోపే ఆ వెహికల్స్ స్కాన్ అవ్వడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కావచ్చు మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. మొన్న 3 రోజుల నుంచి కంటిన్యూగా ఇదే సినారియో కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు వసూలు చేయమని చెప్పారు టోల్ గేట్ల దగ్గర. సో అందులో భాగంగానే ఒకవైపు వెహికల్ అనేది ఖచ్చితంగా స్కాన్ అవ్వాలి. స్కాన్కి సంబంధించి 3 సెకండ్ లోపే పూర్తి అయ్యేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు. 3 సెకండ్ల లోపు అవుతే కొంచెం ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. జనరల్గా 10 to 20 సెకండ్స్ అనేది పడుతుంటుంది నార్మల్ డేస్ లో ఒక వెహికల్ అనేది స్కాన్ అవ్వడానికి. కానీ ఇప్పుడు 3 సెకండ్స్ లోపే స్కాన్ అవ్వడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్ల దగ్గర కావచ్చు, బస్ స్టేషన్ల దగ్గర కావచ్చు ఇసుకేసే రాలినటువంటి జనం కనిపిస్తున్నారు. ఈ రోజుతో దాదాపు 50% మంది వెళ్ళారు. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ట్రాఫిక్ జామ్ చాలా హెవీగా ఉంది. మీరు ఎవరైనా ఇప్పుడు అటువైపుగా వెళ్ళాలనుకుంటే విత్ ఇన్ ద సిటీ అండ్ సిటీ దాటిన తర్వాత కూడా ట్రాఫిక్ హెవీ జామ్ అయింది. సో ఆల్రెడీ ట్రాఫిక్లో కిక్కిరిసిపోయింది. వాహనాలన్నీ కూడా పలువురంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. టోల్ ఛార్జీలు లేవు అయినా కూడా చాలా వరకు వాహనాలు కంటిన్యూస్గా కొన్ని లక్షల వాహనాలు, ఒకటేనని చెప్పాలి, లక్షల వాహనాలు పోతూ ఉన్నాయి. సో ఆ వాహనాలన్నీ కూడా వెళ్ళడంతో టోల్ ప్లాజాలు మొత్తం కూడా కిక్కిరిసిపోయాయి. ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ కొనసాగే అవకాశం ఉంది. సో మీరు వెళ్ళేటువంటి దారిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారా? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ట్రాఫిక్ పైన ఒకసారి కామెంట్ చేయండి.